హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి, వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈరోజు వీడియో వచ్చేసిండి సబ్బీ పాయసం చేయాలనుకున్నానండి. నేను అందుకే చేస్తున్నాను. ముందుగా గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. దాంట్లో కావాల్సింది సబ్బీ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి అరగంట ముందు. సేమియా 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. అవి మరిగినాక సబ్బియ్యం అయితే వేసుకుంటాను. అరగంట ముందే నానబెట్టుకున్నాను కాబట్టి బాగా నానిపోయినాయండి సబ్బియ్యం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే చేసుకోండి. చూడండి ఎంత బాగా నానినాయో. చాలా అంటే చాలా బాగా నానినాయి అనమాట. ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుందాం మొత్తం. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సిమ్లో పెట్టేసి అయితే కలిపేసుకుందాం. బాండి అయితే ఆ స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేపుకోవాలని. ఆ లోపల మనకి ఇది బాగా బాయిల్ అయిపోద్ది సిమ్లో పెట్టేస్తే. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలన్నమాట, ఒక నిమిషంకి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి, అవి అయితే ఫ్రై చేసుకోవడానికి సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి అండి, అది బయట నెయ్యి అనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అలాగా గట్టిగా అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేలేకే. ఇప్పుడు అది 2 స్పూన్లు వేసుకుందామండి. వేసుకొని మనం అవైతే ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా గట్టిగా అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. కొంచెం అయితే వేస్తున్నానండి, సరిపోదని. అంటే మొత్తం 2.5 స్పూన్ వేసాను అనమాట నెయ్యి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందామండి. కిస్మిస్ జీడిపప్పు అనమాట. ఏం చేస్తా, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయితే అయిపోయినాయి, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలన్నమాట, ఒక్క నిమిషానికి, ఎందుకంటే అడుగు ఉంటుంది అనమాట, సబ్బియ్యం కదండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ. చాలా బాగా ఎగినాయండి, ఇంకా ప్లేట్లోకి తీసుకుందాము. దాంట్లోనే ఇంక సేమియా కూడా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే సేమియా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకోవటమేనండి. మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గరుండి.
అందులోకి వేసేసుకుందామండి. ఇంక బాగా వేగినాయి కదా, గోల్డ్ కలర్లో బాగా నెయ్యిలో వేసుకుందాం మొత్తం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఒకసారి. ఇది బాగా ఉడకనిద్దామండి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మనకి అది సబ్బి ఉడికింది కాబట్టి సేమియా కూడా కొంచెం లైట్గా ఉడకాలన్నమాట. 2 గ్లాసులు అయితే షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను. సరిపడంత, అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. నేను మోతాదులో వేసాను అనమాట. 2 గ్లాసులు మాకు సరిపోయిద్ది అనమాట, ఎందుకంటే మేము స్వీట్ తక్కువ తింటామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంతము. ఆ షుగర్ అంతా వాటికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉంచుదామన్నమాట. రెండు నిమిషాలు ఉంచుతామండి. చూసారా, ఉడికిపోయిందండి. బబుల్స్ లాగా వస్తున్నాయి కాబట్టి ఉడికినప్పుడు మనం పాలైతే నేను ఆల్రెడీ ముందే కాసి పెట్టుకుంటానండి. ఎందుకంటే టీ కాఫీ పెట్టుకుంటాం కాబట్టి ఆ పాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ పెట్టుకున్నాయి కాబట్టి పోసేస్తున్నాను. సరిపడా పోసుకున్నాను పాలు, అంటే ఎక్కువ వేయను తక్కువ వేయను, పాలు సరిపడా వేసుకుంటాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. కలుపుకుందామండి. వంటగదిలో కదండి, కొంచెం దగ్గుగా ఉంది ఆ కారుకి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకున్నాం కదండి పక్కన, అవి వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా బాగా అంటే చాలా వేగినాయండి. నాకు అవే ఉట్టిగా తినాలనిపిస్తున్నాయి. నాకు చాలా ఇష్టం అనమాట పాయసంలో అవన్నీ ఎక్కువ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా అయ్యే కనిపించాలి నాకు. చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మీకు ఒక చిట్కా చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం సేమియా చేసుకునేటప్పుడు కాగబెట్టిన పాలైనా వేసుకోవాలి,
లేకపోతే సేమియా అంతా పూర్తయిన తర్వాత దించుకొని అప్పుడు మనం పచ్చిపాలు అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే పొయ్యి మీద పెట్టేసి సిమ్లో మంట మీద ఆ పచ్చిపాలు పోస్తే సేమియా అనేది చాలా గలీజ్గా వస్తుంది, అంటే ఇరిగిపోతాయి అన్నమాట పాలు. అందుకని ఎప్పుడైనా జాగ్రత్తగా కాచిన పాలైనా వేసుకోండి, లేకపోతే పాయసం అంతా అయిపోయినాక దించుకున్నాక పచ్చిపాలన్నా వేసుకోండి. ఇప్పుడైతే అయిపోయిందండి పాయసం. ఒక్క నిమిషం అలా తిప్పుకుంటూ ఉండాలి. టేస్ట్ చేశాను అనమాట అండి, బాగా వచ్చిందని చెప్తున్నాను మీకు నేను. అయిపోయిందండి, బాగా పాయసం అనేది తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. కామెంట్ కూడా ఇంపార్టెంట్.